యూట్యూబ్ క్రియేటర్స్‌కి సబ్‌స్క్రైబర్స్‌ని ఇంక్రీజ్ చేసే ఒక ఫీచర్ అయితే ఉంది. ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ క్రియేటర్స్‌కి వైటీ స్టూడియో యాప్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి వైటీ స్టూడియో యాప్‌ని అప్డేట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్‌లో ఉన్న వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయంగానే ఛానల్ డాష్‌బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ మీకు వర్కౌట్ కావాలంటే మీ ఛానల్ యాక్టివ్‌లో అయితే ఉండాలి. ఇక్కడ కంటెంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ అండ్ షార్ట్స్ అని కనిపిస్తాయి. ఈ సెట్టింగ్‌ని మీరు వీడియోస్‌కి అండ్ షార్ట్స్‌కి రెండిటికి అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియోస్‌ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ సెట్టింగ్ ఓల్డ్ వీడియోస్‌కి అండ్ న్యూగా అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి రెండిటికి వర్కౌట్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. కింద మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కామెంట్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ హూ కెన్ కామెంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. డిఫాల్ట్‌గా ఎనీవన్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది. మీరు సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అని కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మీ సబ్‌స్క్రైబర్స్ మాత్రమే మీకు కామెంట్ చేయగలుగుతారు. ఎవరైనా కొత్త పర్సన్ మీకు కామెంట్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో, ఈ ఆప్షన్ ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మినిమమ్ సబ్స్క్రిప్షన్ టైమ్ అని. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్‌గా 1 డే అని సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఒక న్యూ మెంబరు మీకు కామెంట్ చేయాలనుకున్నారు. సో, కంపల్సరీగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కామెంట్ చేయడానికి వీలుగా ఉండాలా? లేదా 1 డేకా, 1 అవర్‌కా, 1 వీక్‌కా అనేది మీరు ఇక్కడ నుంచెళ్ళి టైమింగ్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 డే సెలెక్ట్ చేసుకున్నారనుకో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన 1 డే తర్వాతకి మీకు కామెంట్ చేయడానికి వీలుగా ఉంటది. అలా 1 వీక్ అయితే 1 వీక్ తర్వాతకి కామెంట్ చేయడానికి వీలుగా ఉంటది. సో, ఈ విధంగా మీరు ఇక్కడ నుంచెళ్ళి టైమింగ్స్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు. అలా ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కామెంట్ చేయడానికి వీలుగా ఉండాలి అనుకుంటే ఎనీ డ్యూరేషన్ అని ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎనీ డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో, ఈ విధంగా మీకు నచ్చిన వీడియోస్‌కి అండ్ పాపులర్ అయిన వీడియోస్‌కి ఎక్కువ కామెంట్ వచ్చే వీడియోస్‌కి సెట్ చేసుకొని మీకు వచ్చే సబ్స్క్రైబర్స్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అండ్ మీ అన్ని వీడియోస్‌కి కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. వైటీ స్టూడియోలో అయితే ఒక్కొక్క వీడియోకి ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అదే మీరు క్రోమ్‌లో యూట్యూబ్ డెస్క్‌టాప్‌ని ఓపెన్ చేసి అన్ని వీడియోస్‌ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ విధంగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. మీ మొబైల్‌లో ఉన్న క్రోమ్‌ని ఓపెన్ చేయండి. యూట్యూబ్ డెస్క్‌టాప్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్‌లో మనకు కనిపిస్తుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ట్యాబ్‌ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ క్రోమ్‌లో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ వీడియోస్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని వీడియోస్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. పైన ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు కామెంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ హూ కెన్ కామెంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సైడ్‌కి మినిమమ్ సబ్స్క్రిప్షన్ టైమ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ టైమింగ్స్‌ని సెట్ చేసుకోండి. ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పైన అప్డేట్ వీడియోస్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. చెక్ బాక్స్ పైన టిక్ చేసి అప్డేట్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. అప్పుడే వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షనే. ఇలా చేసి మీ సబ్స్క్రైబర్స్ కౌంట్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. టైం అయితే తీసుకుంటుంది. వెయిట్ చేయండి. బ్యాక్ క్లిక్ చేయకండి. మీరు ఇక్కడ చూడొచ్చు మన వీడియోస్ అయితే అప్డేట్ అయిపోయాయి. ఈ విధంగా మీకు నచ్చిన అండ్ ఇంపార్టెంట్ అయిన వీడియోస్‌కి సెట్ చేసుకొని మీ సబ్స్క్రైబర్స్ కౌంట్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి.